నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఒక 2 రోజులు 3 రోజుల వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, డిప్యూటీ సీఎం ఎక్కడ అని చాలామంది ట్రోల్ చేశారు. ఎక్కడ అని క్వశ్చన్ చేస్తూ ఎన్నో వీడియోలు వచ్చేసాయి. అంటే పార్టీలకి అతీతంగా కూడా చాలామంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అన్న క్వశ్చన్ అయితే రైజ్ అయింది. ఆ తర్వాత ఆయనేమో నేను అక్కడికి వస్తే అక్కడ చాలామంది లక్షల మంది పోగవుతారు, సహాయక చర్యలకి ఆటంకాలు కలుగుతాయి, అధికారులందరూ నా చుట్టూ ఉండాలి, ఇలాంటి కారణాలు చెప్పారు. సరే, తర్వాత మొత్తానికైతే ఒక చోట నుంచి నేను అన్నీ పర్యవేక్షిస్తున్నానని చెప్పి అన్నారు. అయిపోయింది. ఇప్పుడు మాత్రం పిఠాపురం దగ్గర గోదావరి జిల్లాలో అక్కడ మాత్రం ఆయన పర్యటనకి వెళ్ళారు. తెల్ల డ్రెస్ ఒకటి వేసుకుని వాటర్లో నడుస్తూ కనిపించారు. ఆడ మాట్లాడుకుంటున్నారు, అంటే పర్యవేక్షించారు డైరెక్ట్గా వెళ్ళి. మరి విజయవాడకి ఒక న్యాయం, పిఠాపురంకి ఒక న్యాయమా? ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అయితే కావచ్చు, కానీ డిప్యూటీ సీఎం కదా, విజయవాడకు కూడా రావాలి కదా, ఓన్లీ పిఠాపురం సైడ్ మాత్రమే ఎందుకు వెళ్ళారు? అంటే అక్కడికైతే జనాలు రారా, ఇక్కడ వస్తారు అని చెప్పినట్లుగా అక్కడ ఎందుకు రారు? అక్కడ ఇంకా ఫ్యాన్స్ ఉంటారు కదా. నిజానికి ఆయన్ని గెలిపించిన ప్లేస్ కూడా అది. మరి గోదావరి జిల్లాలో అందులోనూ క్రేజ్ ఎక్కువే ఉంటుంది. మరి అక్కడ మాత్రం స్వయంగా పర్యటించి ఇక్కడికి ఎందుకు రాలేదని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తాను ఒక సినిమా హీరో కాబట్టే తాను పార్టీ పెట్టగలిగాడు. తాను ఒక సినిమా హీరో కాబట్టే 10 ఏళ్ల పాటు పార్టీ పెద్ద యాక్టివ్గా లేకపోయినా జనంలో ఉంది ఆ పార్టీ. తాను ఒక సినిమా హీరో కాబట్టే 20 సీట్లు గెలవగలిగాడు. సినిమా హీరో ప్రజల్లో ఆయనకున్నటువంటి క్రౌడ్ పుల్లింగ్ అంటారే, ఆయన వస్తే జనం వస్తారు అనే పాయింట్ని మీరు తీసేసి చూస్తే పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయన రాజకీయ పార్టీని ఎందుకు ఆదరిస్తారు? ఆయన వస్తే ఆయన చూడ్డానికి జనం ఎందుకు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు మామూలు మనిషే కదా. కాబట్టి సినిమా హీరో అనేది ఆయన బలం. ఆయన తన బలాన్ని అర్థం చేసుకోకుండా నేను వస్తే జనం వస్తారు అనేది సహాయక చర్యలకు ఇబ్బంది అనేది పాయింట్ కాదు. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయన కోలేషన్లో కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడు. మోదీ గారిని ఒప్పించో లేదా ఈయన గట్టిగా ప్రయత్నించో కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఈయన కూటమిని కలిపారు. కాబట్టి ఆయన ఏమిటనేది ఆయనకే అర్థం కావాలి. ఒక ఉప ముఖ్యమంత్రి లక్షలాది మంది జనం నిరాశ్రయులయ్యి విజయవాడ నగరంలో వరదలు వచ్చేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు రావాలి కదా. ఒక మంత్రి రాలేదనుకోండి, ఒక ఎమ్మెల్యే రాలేదనుకోండి, ఓకే. కానీ మీరు ఉప ముఖ్యమంత్రి కదా. ఉప ముఖ్యమంత్రి అంటే ఏమిటి? ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థానం మీకు ఉంది. మీరు జనంలోకి వెళ్లకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తిరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే జనం వస్తారు కదా, ఆయనకు ఉంటాయి కదా సెక్యూరిటీ ఇబ్బందులు, మీకంటే ఎక్కువ ఉంటాయి ఆయనకి. ఎందుకంటే ముఖ్యమంత్రే కాదు, ఆయనకి ముందు నుంచి కూడా ఆ జెడ్+ ఇవన్నీ ఉన్నాయి కదా ఆయనకి. కాబట్టి ఆయనే వెళ్ళి ఆ పడవలో వెళ్ళి తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఏమిటి మీరంటే చంద్రబాబు నాయుడు గారిని బైపాస్ చేసినట్టు అవుతుందని అనుకున్నా. అంటే మీకంటూ మీ పార్టీకి ఒక సొంత విధానం కానీ, మీకంటూ ఒక విధానం కానీ ఏం ఉండదా? ఉండాలి కదా. జనం అనుకుంటారు కదా. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనపడలేదు విజయవాడ, ఇంత ముప్పు వస్తే విజయవాడకి మామూలు ముప్పు కాదు కదా. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మొత్తం విజయవాడలో చాలా భాగం మునిగిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? మనం ఎప్పుడైనా విన్నామా? మరి అటువంటి చోట అసలు ఎట్లా వాళ్ళ పరిస్థితి? అన్నం లేదు, నీళ్లు లేవు, పిల్లలకి ఏడుస్తున్నారు, భయంకరంగా ఉంది కదా. మీరు కష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నడూ లేనంత విపత్తు వచ్చి విజయవాడ మునిగిపోయింది, చాలామంది చనిపోయారు, చాలామందికి బాధితులంతా లక్షలాది మంది. అదేదో చిన్నది కాదు, ఏదో 100 మంది 200 మంది అయితే సరేలే, రాకపోతే ఏమవుతుంది అనుకోవచ్చు. లక్షలాది మంది రోడ్ల మీద ఈదుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన రావాలి. ఆయన ఏమన్నాడు? నాకు అదేంటి జనం అంతా వచ్చేసి వస్తారు, జనం వస్తారు, కానీ జనం బాధల్లో ఉన్నవాళ్ళు మీకు చెప్పుకోవడానికే కదా వస్తారు. ఆ నీళ్ళల్లో మునిగిపోతున్నవాడు, ఆ పిల్లవాడిని ఇలా పట్టుకున్నవాడు, పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో వచ్చారని రారు, ఎవరు రారు కదా. కాబట్టి ముందు ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయనకి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వచ్చిన ఒక అవకాశము, లేదా ఆయన ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడవాల్సిన ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన యాక్టివ్గా లేకుండా ఇలా ఏదో చెప్పడం అనేది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆయన కన్విన్స్ చేసి ఉండాలి. సార్ ఇప్పుడు మా కోలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళది కూడా పెద్ద పార్టీనే కదా, 20 మంది ఎమ్మెల్యేలు అనేది చిన్న విషయం కాదు కదా.
మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మీరు ఉప ముఖ్యమంత్రి. నేను వెళ్ళకపోతే నా గురించి జనం ఏమనుకుంటారు అని కదా ఆయన ఆలోచించాలి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమిటంటే తనను తాను బిల్డ్ చేసుకోవడము పెద్ద తెలియదు, ఇంకా రాజకీయాలు సరిగ్గా తెలియవు ఆయనకి. ఏమో సార్, అంటే ఇది ఒకసారి డౌట్ వస్తుంది ఏంటంటే అదంతా అంటే నేను వస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది జనాలు వస్తారు అనేది ఒక కుక్డ్ స్టోరీ కావచ్చు అప్పటికప్పుడు, ఇంకెందుకు రాలేదని చెప్పడానికి అనేది. ఇంకోటి ఏంటంటే మీడియా ముందుకు వస్తే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఏం చెప్పాల్సి వస్తుందో, ఏం పొరపాటున ఏం మాట్లాడేస్తే ఏమవుతుందో అని, అందుకే బయటికి రాలేకపోయారేమో అప్పుడు కానీ అనేది ఒక చిన్న డౌట్. నేర్చుకోకుండా ఎంతకాలం ఉంటారు మీరు? ఈ రోజు కాకపోతే రేపు ఎక్కడో అంటే ఈ ఇష్యూ సార్ పెద్ద పెద్దోళ్ళు లేకపోతే డిఈలు వచ్చారు కదా, ఈ ఇష్యూ వరదల ఇష్యూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పాయింట్లో దొరికిందే, ఏదో ఒక లూప్ హోల్ వదులుతున్న వాళ్ళే అయిపోయారు. అలా మా బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా అయిపోయే వాళ్ళేమో వచ్చుంటే అట్లా కాదు, మాట్లాడాల్సిందే కదా. ఈ రోజు కాకపోతే రేపైనా మాట్లాడాల్సిందే కదా. మీరు మాట్లాడకుండా, మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎన్నాళ్ళు ఉండగలరు? ఉండలేరు కదా. ఇప్పుడు మరి పిఠాపురంలో అక్కడ వస్తే మీరు వెళ్ళారు కదా, అంటే మీ సొంత నియోజకవర్గం కాబట్టి వెళ్ళారు. మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ నియోజకవర్గమే. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం విజయవాడ కాదు, పిఠాపురం కాదు, ఇంకోటి కాదు, ఎక్కడ కష్టం వచ్చినా సరే మీరు వెళ్ళాలి. మీరు వెళితే మీకున్న ఇంపార్టెన్స్ కానీ, మీకు వాళ్ళు ప్రజలు చెప్పుకునే విధానం కానీ, మీరు ఒక ఇంకా పెద్ద నాయకుడిగా ఎదగడానికి వస్తున్న అవకాశాన్ని మీరే మొగ్గలోనే ఉంచుకుంటే ఎట్లా? మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి కదా. ప్రజల్లోకి వెళ్ళే అవకాశము, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే కదా. సినిమా రిలీజ్కి వెళ్ళారనుకోండి, ఏం అవసరం వాళ్ళకి? ప్రజలకి చేతులు ఊపుతారు, వెళ్ళిపోతారు. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు జనంలోకి వెళ్ళడం వల్ల మీకేం ప్రయోజనం? ఒకవేళ వెళితే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే ప్రజలకు దగ్గరగా రావాలి. మీకు అది అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఊరికే ఏదో నేను రాలేకపోయాను, నేను వస్తే సహాయక చర్యలు ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? మీరు వస్తే సహాయక చర్యలు, చంద్రబాబు గారు తిరుగుతున్నారు, సహాయక చర్యలు ఆగిపోయాయా? ఏం ఆగిపోలేదు కదా, అన్నీ నడిచాయి కదా. మీరు వస్తే మాత్రం ఎందుకు ఆగిపోతాయి సహాయక చర్యలు? జనం అంతా నీళ్ళలో ఈదుకుంటూ గజ ఈతగాళ్ళలాగా మిమ్మల్ని చూడడానికి వస్తారని మీరు ఎందుకు భ్రమల్లో ఉన్నారు? అలా ఏమి ఉండరు. మీ అభిమానులు కొంతమంది ఉంటారు, న్యాచురల్గా ఉంటారు. కానీ వాళ్ళ ప్రాణం మీదకే వచ్చినప్పుడు, వాళ్ళే కష్టాల్లో ఉండి, వాళ్ళ భార్య బిడ్డలే వరదల్లో చిక్కుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు మిమ్మల్ని చూడడానికి? కాబట్టి అదంతా ఊరికే మనం కల్పించుకున్న భ్రమ మాత్రమే. ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే తన బలాన్ని ఆయన దాన్ని గుర్తించాలి. రేపు పొద్దున ఆయన కేవలం ఈ కూటమిలో ఒక నీడలాగా మిగిలిపోదలుచుకున్నారా, లేదా ఆయన ప్రత్యామ్నాయం రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో అని నిరూపించుకోదలుచుకున్నారంటే, నేనేది చంద్రబాబు నాయుడు గారితో గొడవ పడమని కాదు నేననేది. చంద్రబాబు నాయుడు గారితో సఖ్యంగా ఉండడం అనేది మీ అభిప్రాయం అది. కానీ మీ పార్టీ మీరు సొంతంగా ఇండిపెండెంట్గా ఎదగాలి కదా. ఎదగకుండా మీరు ఎంతకాలం ఇట్లా షాడోగా ఉంటారు? అంటే అప్పుడు టూ ఎర్లీ అనుకుంటున్నారేమో, టైం ఉంది, తర్వాత ఇంకా ఏం టైం ఉంది? ప్రతిరోజు కౌంటే పాలిటిక్స్లో. మీరు పిఠాపురంకి వెళ్ళారు, జనరల్గా ఏమనుకుంటారు, ఓహో ఈయన నియోజకవర్గం కాబట్టి అక్కడ తనని స్ట్రాంగ్ చేసుకోవడానికి అక్కడ ఏమైనా జనం రేపు పొద్దున నిలదీస్తారేమో అని భయం ఉంది కాబట్టి ఈయన వెళ్ళాడు. కానీ విజయవాడ ఈయన నియోజకవర్గం, మీరు నియోజకవర్గ స్థాయి నాయకులు కాదు. ముందు ఆయన అది అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మీరు రాష్ట్ర స్థాయి నాయకులు. మీకంటూ నియోజకవర్గం లేదు. మీరు ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. అయితే అన్నిట్లో కలిపి ఒక మంచి మాట అయితే మాట్లాడారని కొందరి అభిప్రాయం ఏంటంటే, హైడ్రా లాంటిది ఇక్కడ కూడా తీసుకురావడానికి ఏదో ప్రయత్నిస్తా అనేదో చెప్పారు. అదైతే మాత్రం అంటే ఆ మాట అనలేదు కదా ఇప్పటి వరకు. చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ఆ మాట వినలేదు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే కోalitionలో ఉన్నప్పటికీ కూడా తన అభిప్రాయాల పట్ల తాను ఖచ్చితంగా ఉంటూ, మీరు హైడ్రా లాంటి సిస్టమ్ పెట్టండి, ఆక్రమణలు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కొట్టవతలు పారేయండి. అది ఎవరిదైనా సరే, ఆక్రమణ అంటే ఆక్రమణే కదా, అది తప్పు కదా, చట్ట విరుద్ధం కదా. అంటే ఫస్ట్ చంద్రబాబు గారు వెళ్ళిపోతారు, ముందు ఆ కరకట్టే సమస్య ఇది కూర్చుంటుంది. ముందు అదే కదా, ముందు నుంచి కరకట్ట చంద్రబాబు ఇల్లే ఆక్రమణ అనేది కదా మొత్తుకుంటా ఉండేది అందరూ. కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు గారి ఆ గెస్ట్ హౌస్తోనే స్టార్ట్ చేయండి, చూద్దాం. ఎట్లా చేస్తారు? చేయలేరు ఇవన్నీ. ఎందుకంటే సినిమాల్లో మనం ఎన్నైనా మాడవచ్చు, ఎందుకంటే 2.5 గంటల్లో అది అయిపోతుంది. విలన్ను కొట్టంగానే సినిమా శుభం కార్డు పడుతుంది. ఇక్కడ మీకు విలన్లే ఉండరు, ఎవరు విలనో తెలియదు. మీకు ప్రకృతి విలన్గా ఉంటుంది. ఒక్కోసారి రకరకాల విలన్లు ఉంటారు ఇక్కడ. ఈ విలన్లందరినీ మీరు కంట్రోల్ చేస్తూ ఒక సినిమా నటుడుగా రాజకీయాల్లోకి వచ్చి ఇంత దూరం ప్రయాణించి ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చినారే, ఇదంతా కూడా మీ సహనము, మీరు పోరాడిన విధానం అందరికీ ఇప్పుడు నచ్చుతూ ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల పెద్ద అభిప్రాయం లేదు. ఆయన ఏముంది, ఆయన నిలబడితే ఆయనే గెలవడు సరిగ్గా, ఆయనకెందుకు పార్టీ అని అనుకున్నారు. కానీ ఆయన మొండిగా పోరాడి
వైసీపీని ఓడించాలనే దిశగా అన్ని పావులన్నీ కదిపి ఒక 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 దశ వరకు తీసుకొచ్చారు కదా, వ్యూహం ప్రకారం వచ్చారు కదా. ఇప్పుడేమిటి మరి మీరు మీరు జనంలో ఉండకుండా మీరు ఉప ముఖ్యమంత్రిగా మీ ముద్ర ఏందో లేదు, 3 నెలలుగా మీ ముద్ర ఏంటో తెలియదు, మీరేంటో తెలియదు. అవకాశం ఉన్నా లేకపోయినా చంద్రబాబు గారు జనాల్లోనే తిరుగుతున్నారు. మీరు సినిమాలే చేసుకుంటున్నారో తెలియదు, మీరు షూటింగ్లో ఉన్నారో తెలియదు, అది జనానికి ఏమీ తెలియదు మీరు ఏడున్నారు ఏమున్నారు అనేది. ఇట్లా జనానికి దూరం అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జనానికి దూరం అవుతున్న కొద్దీ జనం మీకు దూరం అవుతూ ఉంటారు. మీరెంత దూరమో జనం అంతే దూరంగా ఉంటారు. ఆ సూత్రం అర్థమైతే పవన్ కళ్యాణ్ గారికి తనను తాను ఎలా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి, తనను తాను ఒక జనసేనని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా అవసరం కొద్దీ పొత్తులు పెట్టుకోవచ్చు, అవసరం కొద్దీ అందరూ పొత్తులు పెట్టుకుంటారు, తప్పేముంది దాంట్లో. అవసరం కొద్దీ పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన మా ఇండిపెండెంట్ మా స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కానీ మా స్వతంత్ర భావజాలాన్ని కానీ మేము వదులుకోము, మాకంటూ ఒక ఐడెంటిటీ ఉందని దిశగా ఆయన వెళితేనే ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ భవిష్యత్తు. రైట్. అంటే కొంచెం పొలిటికల్గా కూడా ఆలోచించాలి. ఎంతసేపు ఏదో మానవతావాదిగా నేను వస్తే అదంతా వస్తుంది, జనాలందరూ వస్తారు, డిస్టర్బ్ అవుతుంది, అది బహుశా మీ నిజం ఫీలింగ్ కావచ్చు, లేకపోతే వేరే ఏదో చెప్పలేక అది చెప్పుండొచ్చు. ఇన్ కేస్ అది నిజమైతే కనుక అలాంటి ఆలోచనలు తీసి ఇప్పుడు అందరూ పొలిటీషియన్స్ ఎలా అయితే ప్రజల్లోకి వెళ్ళి తిరిగి చంద్రబాబు నాయుడు గారు లాగా అంటే వెళ్ళి చూపించుకుంటేనే జనాల్లో తిరుగుతూ ఉంటేనే అదేదో కొంచెం ఎప్పటికెప్పుడు ఆ నోటీస్లో ఉంటారు, ఈయన ఏదో చేశారు అనుకుంటారు, ఏం చేయలేదు అనుకునే మాట లేకుండా. జనం దగ్గరికి వెళ్ళే అవకాశము అన్ని సందర్భాలను రాదు. సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఏ నాయకుడైనా, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ఎలా దాన్ని వినియోగించారు, ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఎలా తిరిగారు ఆయన. ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే, బాధితులకు అందిందా లేదా, దాని మీద ఉన్న కాంట్రవర్షరీస్ అనేకం ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఏమంటారు చూడ ఈ వయసులో కూడా ఆయన తిరిగారు, 4-5 రోజులు జనం మధ్యనే ఉన్నారు, జనం ఏదో యాక్టివిటీ, ముఖ్యమంత్రిగా ఆయన యాక్టివిటీ స్పీడప్ చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది కూడా అదే. అట్లా చేస్తేనే ఆయన భవిష్యత్తు, చేయకపోతే ఆయన అనేక మంది చరిత్రలో అనేక మంది ఉప ముఖ్యమంత్రులు మిగిలిపోయినసారి జగన్ గారి గవర్నమెంట్లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి చూద్దాం, టకటక అని ఎవరు చెప్పలేరు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వెంటనే చెప్పలేరు. అలా మిగిలిపోవడం వల్ల ఏం ప్రయోజనం చరిత్రలో. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.